హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై క్రేజీ ఫుడ్. ఈరోజు ఈ వీడియోలో పప్పు చుక్కకూర కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. దీనికోసం ఎర్ర కంది పప్పును తీసుకున్నానండి. కడిగేసి ఇలా పెట్టుకున్నాను. ఒక కట్ట చుక్కకూరను తీసుకుని కడిగి ఇలా కట్ చేసి పెట్టుకుని ఒక ఉప్పు వేసుకుంటున్నానండి. దాంతోపాటు ఒక ఉల్లిపాయను కట్ చేసుకుని ఈ సైజులో వేసుకుంటున్నాం. అలాగే ఒక 3 పచ్చిమిర్చిని ఇలా హాఫ్ ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటున్నాం. వీటన్నిటితో పాటు కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారం కూడా వేసుకుంటున్నాం. ఇవన్నీ వేసుకున్న తర్వాత పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. నేను తీసుకున్న పప్పుకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తాను. యాడ్ చేసేసుకుని ఇలా కుక్కర్ మూత క్లోజ్ చేసేసుకుని స్టవ్ ఆన్ చేసేసుకోవటమేనండి. నేనైతే ఇండక్షన్ స్టవ్ మీద చేస్తాను కాబట్టి ఆన్ చేసి పెడుతున్నాను. ఈ విధంగా కర్రీకి సెట్ చేసి ఆన్ చేసి పెట్టాను. మనం ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ప్రెజర్ ఫుల్గా పోయిందండి. ఇప్పుడు మనం కుక్కర్ ఓపెన్ చేసి మనం ఇది రుబ్బుకోవాలి. మనం ఓపెన్ చేసేటప్పటికి ఇలా ఉందండి. మనం పప్పు రుబ్బు తీసుకుని పప్పుని మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకునేటప్పుడే కొద్దిగా మనకు కావాల్సిన సాల్ట్ వేసేసుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బేసుకుని చుక్కకూర అంటే చాలా పుల్లగా ఉంటుందండి. పప్పు చుక్కకూర అంటే పప్పు మామిడికి తిన్నంత మంచి టేస్ట్ వస్తుంది. పుల్లగా కారంగా ఉంటుంది. పప్పు తాలింపుకి మనం రెడీ చేసుకుందామండి. పప్పు తాలింపు పెట్టడానికి తాలింపు కోసం ఆయిల్ పోసుకోవాలి. ఇలా ఆయిల్ వేడెక్కుతున్నప్పుడు ఇలా చిరుముకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. స్టీల్ గిన్నె అవడం వల్ల ఇలా తొందరగా వాటితో పాటు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుని వేయించుకోవాలి. పప్పులో పోపే మంచి టేస్ట్ ఇస్తుందండి. గుమ్మగుమ్మలాడేలాగా వాసన కూడా వస్తుంది. అందులో ఇవి వేగిన తర్వాత కొద్దిగా ఎండుమిర్చిని కూడా వేసుకోవాలండి. ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా మనం దాంట్లో వేసుకోవాలి. ఈ పోపు బాగా వేగనివ్వాలి. ఈ పోపు వేసుకొని అలాగే వాసనతోనే మనకు కడుపు నిండుతుంది పప్పు. బాగా వేగనిచ్చిన తర్వాత ముందుగా మనం రుబ్బుకుని పక్కన పెట్టుకున్నాం కదండి పప్పు చుక్కకూర, ఆ కూరని దాంట్లో యాడ్ చేసేయాలి. ఒక్కసారి అంతా కలుపుకోవాలి. అంతేనండి, పప్పు చుక్కకూర పుల్లగా కారంగా ఉండే కర్రీ రెడీ అయిపోయింది.
ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.